అమ్మాయి సార్, ఒక అమ్మాయి తనకే అంతుంటే మనకేం తక్కువ. హాయ్ ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూశారు కదా. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఈ విధంగా యాటిట్యూడ్ డైలాగ్ మీద మనకు ఫోటో తోటి ఎలక్ట్ మోషన్ యాప్లో ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. ఎలక్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్లోకి అయితే వచ్చేసుకోవాలి. అండ్ నేను కింద డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇస్తాను. సో నేను ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ మీ ఎలక్ట్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకుంటే ఇక్కడ నేను ప్రాజెక్ట్లో డైలాగ్ అండ్ ఇక్కడ లిరిక్స్ని కూడా యాడ్ చేశాను. అండ్ ఇక్కడ లిరిక్స్తో పాటు ఇక్కడ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో షేక్ ఎఫెక్ట్స్, సో అవి కూడా యాడ్ చేశాను. అండ్ ఇప్పుడు ఫోటోలో అయితే ఫొటోస్ని అయితే రీప్లేస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే స్టార్టింగ్ అయితే వచ్చేసుకోండి. సో ఇప్పుడు లిరిక్స్కి ఏమైనా ఫాంట్ చేంజ్ చేసుకోవాలనుకుంటే లిరిక్స్ లేని క్లిక్ చేసుకోండి. ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసుకోవాలి. పైన ఫాంట్ ఆప్షన్లోకి వెళ్ళేసి వివోల్ ఫాంట్ పైన ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ మీకు ఎలక్ట్ మోషన్ యాప్లో చాలా ఫాంట్స్ అయితే ఉంటాయి. సో మీకు నచ్చిన ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. లేదు నేను ఇచ్చిన ఫాంట్ కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి అయితే యాడ్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. అండ్ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకుని బ్యాక్ అయితే వచ్చేసుకోండి. ఇప్పుడు కలర్ విషయానికి వస్తే ఇక్కడ కలర్ అండ్ ఫ్రేమ్ మీద ట్యాప్ చేసుకోవాలి. సో ఫస్ట్ బాక్స్ని క్లిక్ చేసుకోండి. పై వరకు రెడ్ కలర్ ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి, అది మీ ఇష్టం. సో కింద వరకు వేరే కలర్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో అది మీ ఇష్టం. సో మీకు నచ్చినట్టుగా సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా. సో ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసుకోండి. అండ్ ఇప్పుడు మిగతా లిరిక్స్కి కూడా ఇదే విధంగా ఫాంట్ చేంజ్ చేసుకొని కలర్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో మీకు నచ్చినట్టుగా. అండ్ ఇప్పుడు ఫొటోస్ని అయితే రీప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ ఎఫెక్ట్స్ లేయర్ దగ్గరికి అయితే వచ్చేసుకోండి. ఫోటో లేయర్ని క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫ్రేమ్ మీద ట్యాప్ చేసుకోవాలి. మీడియా ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. సో మనకి గ్యాలరీ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. సో మీరు ఎవరి ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ పైన ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోవాలి. సో మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఫోటో అనేది రీప్లేస్ అవుతుంది. సో మళ్ళీ గమనించండి, ఇంకొక ఫోటోని అయితే చూపిస్తాను. అండ్ ఇక్కడ ఫోటో లేని క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫ్రేమ్ మీద ట్యాప్ చేసుకోవాలి. మీడియా ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. సో నేను పవన్ అన్న ఈ ఫోటోని అయితే యాడ్ చేస్తున్నాను, పవన్ కళ్యాణ్ సార్ది. అండ్ ఇక్కడ పైన ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో మనకి ఫోటో అనేది ఈ విధంగా అయితే రీప్లేస్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకొక ఫోటో లేయర్ని అయితే చూపిస్తాను. సో ఫోటో లేయర్ని ట్యాప్ చేసుకోండి. కలర్ అండ్ ఫ్రేమ్ మీద ట్యాప్ చేసుకోవాలి. మీడియా ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. నేను ఈ ఫోటోని అయితే యాడ్ చేస్తున్నాను, పవన్ అన్నది. సో యాడ్ చేసిన తర్వాతకి అండ్ ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఈ ఫోటోని అయితే కొంచెం జూమ్ అయితే చేస్తున్నాను. సో జూమ్ చేసుకొని కిందకి అయితే స్క్రోల్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే జూమ్ చేసుకొని కిందకి స్క్రోల్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఫోటోని. అండ్ ఇక్కడ బ్లూ కలర్ ఇక్కడ చూసుకుంటే మనకి ఒక లేయర్ అయితే పైకి కిందకి వెళ్తుంది కదా. సో ఆ లేయర్ని రెక్టాంగిల్ అంటారు. సో ఆ రెక్టాంగిల్ పైన ఫోటో లేయర్ ఆప్షన్ పైన ఒక రెక్టాంగిల్ 1 అనేది ఒక లేయర్ ఉంది కదా. సో రెక్టాంగిల్ 1 అనే ఒక లేయర్ అయితే ఉంది కదా. సో దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ బ్లెండింగ్ అండ్ ఒపాసిటీని ట్యాప్ చేసుకోవాలి. పైకి అయితే స్క్రోల్ చేసుకోవాలి. ఇక్కడ మార్క్స్ ఉంది కదా. సో దాన్ని అయితే క్లిక్ చేసుకొని మాస్క్ ఆప్షన్ మళ్ళీ ఎనబుల్ అయితే చేసుకోవాలి. సో మనకి ఫోటో అనేది ఈ విధంగా అయితే ఆ షేప్లో అయితే వస్తూ ఉంటుంది, స్ట్రైట్గా ఉన్న షేప్లో. అండ్ సో మళ్ళీ గమనించండి. సో ఇక్కడ రెక్టాంగిల్ 1 అయితే ట్యాప్ చేసుకోవాలి. కలర్ అండ్ బ్లెండింగ్ అండ్ ఒపాసిటీని క్లిక్ చేసుకొని పైకి అయితే స్క్రోల్ చేసుకోవాలి. మార్క్స్ ఎఫెక్ట్ని అయితే క్లిక్ చేసుకోవాలి ఆప్షన్ని. సో మళ్ళీ మార్క్స్ అనేది ఎనబుల్ అయితే చేసుకోవాలి. సో ఈ విధంగా మనకి ఎండింగ్ పాయింట్ వరకు అయితే చేసుకుంటూ పోవాలి. ఫొటోస్ని రిప్లై చేసుకొని సో ఉంది కదా. సో లేయర్ని అయితే అండ్ మార్క్స్ అనేది ఎనేబుల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో స్ట్రైట్కున్న లేయర్ని. సో మనకైతే ఎడిటింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. సో ఈ విధంగా ఎడిటింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాతకి స్టార్టింగ్ అయితే వచ్చేసుకోండి. అండ్ పైన సెట్టింగ్ ఆప్షన్ పక్కన యారో మార్క్ ఉంటుంది. సో దాన్ని అయితే ట్యాప్ చేసుకోవాలి. అండ్ కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. వీడియో అనేది డౌన్లోడ్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడానికి అయితే ట్రై చేయండి.